చాలా బ్రాండ్స్ ఈవెన్ 50,000 పెట్టినా కానీ ఈ ఫీచర్ని అయితే మిస్ చేస్తాయి. బట్ ఈ లావా అగ్ని 4లో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఎంతగానో ఎదురు చూస్తున్న అగ్ని 4ని అయితే లావా రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ లావా అగ్ని 4కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆ ప్రైస్ రేంజ్ లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఉంటుంది, 3 home replacement card, TPU case, SIM ejector tool, 66 watt charger, type C to C కేబుల్ అయితే ఉంటుంది. అండ్ మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తో వస్తుంది. లావా ఫోన్స్ అంటేనే డిజైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ఈవెన్ బడ్జెట్ మొబైల్స్ లో కూడా. అలాంటిది వాళ్ళ టాప్ టైర్ ఫోన్ అయిన ఈ అగ్ని 4 డిజైన్ పరంగా అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా బెజల్స్ అయితే థిన్ గా ఉన్నాయి. డిజైన్ పరంగా అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఈసారి అగ్ని 4 మొబైల్ లో వీళ్ళు డెడికేటెడ్ యాక్షన్ కీ బటన్ అయితే యాడ్ చేశారు. ఇదైతే మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్ అండ్ లాంగ్ ప్రెస్ కి టార్చ్ ఆన్, యాప్ ఓపెన్ అవ్వడం, స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఇలా ఏదంటే ఆ ఫంక్షన్ ని మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ బటన్ కి. అండ్ కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం ఎలాంటి కన్ఫిగరేషన్ చేయకుండానే ఈ యాక్షన్ బటన్ మనకి షట్టర్ బటన్ గా అయితే పనిచేస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈసారి మొబైల్లో బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏదైనా ఉంది అంటే బిల్డ్ క్వాలిటీ. కంప్లీట్ మనకి అల్యూమినియం అల్లాయ్తో వస్తుంది. ఫ్రేమ్ అంతా కూడా చాలా సాలిడ్ గా ఉంది. చేతిలో ఒక ప్రీమియం ఫోన్ ని హోల్డ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ తో, బ్యాక్ సైడ్ మనకి ఏజీ గ్లాస్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం మ్యాట్ ఫినిషింగ్ తో ఉన్నా కానీ ఇంకొంచెం ఉండాల్సింది. ఫింగర్ ప్రింట్స్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. లాస్ట్ ఇయర్ అగ్ని 3లో ఇచ్చిన ఈ బ్యాక్ సైడ్ డిస్ప్లేని అయితే తీసేశారు. ఇచ్చి ఉంటే బాగుండేది. నాకైతే పర్సనల్ గా అది నచ్చింది అప్పుడు కూడా. బట్ ఈసారి మరి యూజ్ అవ్వట్లేదు, ఎవరు వాడట్లేదు అనుకున్నారు, తీసేశారు. అండ్ ఈ మొబైల్ మనకి 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్ తో వస్తుంది. 446 PPI తో వస్తుంది. HDR10+ ని వైడ్ వన్ L1 సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కంటెంట్ ని మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ రెజల్యూషన్ లో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు వెట్ టచ్ కంట్రోల్ తో వస్తుంది. తడి చేతులతో కూడా మొబైల్ ని అయితే యూజ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ పంచియర్ గా ఉన్నాయి, బ్లాక్స్ చాలా డీప్ గా ఉన్నాయి. యూట్యూబ్ లో 4K HDR వీడియోస్ ని కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుందని చెప్తున్నారు. అది HDR లో మాత్రమే. HBM 1000 నుంచి 1500 నిట్స్ మధ్య ఉంటుంది. సో పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే లేవు. విజిబిలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఇంకొంచెం బ్రైట్ గా ఉంటే బాగుంది అనిపించింది అవుట్డోర్ లో. సో డిస్ప్లే అంతా ఓకే, కానీ కొంచెం షార్ప్నెస్ ఎక్కువగా యాడ్ చేస్తున్నట్టు, కలర్స్ కొంచెం ఎక్కువ పంచియర్ గా అనిపించాయి. సో సెట్టింగ్స్ లో కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ ఎంత అడ్జస్ట్ చేసుకున్నా కానీ కొంచెం పంచియర్ సైడే ఉంది డిస్ప్లే. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. సో బాటమ్ లో మనకి అరౌండ్ 70% వాల్యూమ్, టాప్ స్పీకర్ నుంచి అరౌండ్ 30% వాల్యూమ్ అయితే వస్తుంది. లౌడ్ గానే ఉంది, మరి ఎక్సలెంట్ కాదు, బట్ డీసెంట్ క్వాలిటీ ఉంది. అండ్ ఈ మొబైల్ MediaTek Dimensity 8350 చిప్సెట్ తో వస్తుంది. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్డ్ చిప్సెట్. పర్ఫార్మెన్స్ పరంగా అగ్ని 3 నుంచి ఈ అగ్ని 4 హ్యూజ్ జంప్ అనే చెప్పాలి. AnTuTu లో అరౌండ్ 1.3 మిలియన్ ని స్కోర్ చేసింది. CPU థ్రోట్లింగ్ టెస్ట్ లో కూడా అంతా గ్రీనే ఉంది. 85-87% వరకు అయితే స్కోర్ చేసింది. ఇంకా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్ LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. 256GB వేరియంట్. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ కాంబినేషన్ చాలా బ్రాండ్స్ అయితే ఇవ్వవు, బట్ లావా ఇచ్చింది. దీన్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకా ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, యానిమేషన్స్ అన్నీ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. ఎలాంటి ల్యాగ్స్ ని నేను అబ్జర్వ్ చేయలేదు. డే టు డే టాస్క్ అయితే ఎక్సలెంట్. అండ్ ఈవెన్ దో ఓ మాదిరి ఎక్కువ యాప్స్ ని బ్యాక్గ్రౌండ్ లో ఉంచి కావాలని స్ట్రెస్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. అండ్ కెమెరా యాప్ కూడా ఎలాంటి ల్యాగ్ లేదు, చాలా ఫ్లూయిడ్ గా ఉంది. అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కాసేపటి తర్వాత ల్యాగ్ అవడం అలాంటిది అయితే చాలా మొబైల్స్ లో ఉంటుంది, బట్ అలాంటిది ఏమీ ఈ మొబైల్లో అయితే లేదు. అలా అని కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉందని నేను ఇప్పుడే చెప్పట్లేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా గేమింగ్ విషయానికి వస్తే BGMI ని 60 FPS లో రన్ చేస్తుంది. COD ని 90 FPS వరకు రన్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, అప్ టు 120 FPS గేమింగ్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, బట్ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఈ మొబైల్కి ఉన్న హార్డ్వేర్కి, గేమింగ్కి బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే
వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ మొబైల్ అయితే అవుతుంది. బట్ వాళ్ళు చేయాలి. కాకపోతే సర్ప్రైజింగ్లీ ఈవెన్ దో మెటల్ ఫ్రేమ్ తో వచ్చిన థర్మల్స్ అయితే చాలా బాగా కంట్రోల్ లో ఉన్నాయి. ఈ మొబైల్ లో 4300 mm² VCC సిస్టమ్ అయితే యూజ్ చేశారు. థర్మల్ మేనేజ్మెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అరౌండ్ 40-41 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే రీచ్ అవుతుంది. అండ్ కూల్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి. బట్ గేమ్స్ మాత్రం రీలోడ్ అవుతున్నాయి. ఈ మొబైల్ లో మనం స్పెషల్ గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇంకోటి ఏదైనా ఉందంటే ఈ మొబైల్ USB 3.2 Gen 1 Type-C పోర్ట్ తో వస్తుంది. దానివల్ల డాటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. మీరు పెన్ డ్రైవ్ పెట్టినా SSD పెట్టినా సో ఫైల్స్ లార్జ్ ఫైల్స్ కూడా చాలా ఫాస్ట్ గా కాపీ చేసుకోగలరు. ఈవెన్ దో 50,000 60,000 పెట్టినా కానీ USB 3.2కి వెళ్ళరు. USB 2.0 వాడతారు. అలాంటిది బిలో 25,000 లో ఇచ్చినా కానీ USB 3.2 Gen 1 పోర్ట్ తో ఇవ్వడం అయితే లావాని ఇక్కడ డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. బట్ గేమింగ్ కి మాత్రం ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, ఓమ్ని విజన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ సెన్సార్ డే టైమ్ లో ఇమేజెస్ అయితే చూడడానికి బాగానే ఉంటున్నాయి. బట్ క్లోజ్అప్ లో జూమ్ చేసి చూస్తే మాత్రం కొంచెం అనవసరమైన షార్ప్నింగ్ అయితే కనిపిస్తుంది. కలర్స్ కూడా కొంచెం పంచి సైడ్ అయితే ఉన్నాయి. నాకైతే అసంతృప్తికరంగానే అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది ఈ ప్రైస్ రేంజ్ కి. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే నాకు కొంచెం తక్కువగానే అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. కాకపోతే 50 MP ఫ్రంట్ కెమెరాతో మాత్రం మంచి ఇమేజెస్ వస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్ కి నాకు డీసెంట్ గానే అనిపించింది. ఇమేజెస్ అయితే షార్ప్ గా ఉన్నాయి, డీటెయిల్ గా ఉన్నాయి, కలర్స్ బాగున్నాయి, స్కిన్ టోన్స్ బాగున్నాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా నాకు బ్యాక్ కెమెరా కంటే బెటర్ గానే అనిపించింది. ఇంకా లో లైట్ కి వెళ్ళే కొద్ది ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా సో ఇంకొంచెం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా 4K 60 FPS లో వీడియోని రికార్డ్ చేయగలవు. 4K సపోర్ట్ తీసుకురావడం అయితే మంచి విషయం ఫ్రంట్ కెమెరాకి. బట్ అవుట్పుట్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఇన్ కంపారిజన్ విత్ బ్యాక్ కెమెరాతో పోలిస్తే ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ గానే అనిపించింది. డైనమిక్ రేంజ్ అండ్ ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండే అనిపించింది. ఈవెన్ OIS ఉన్నా గానీ ఫుటేజ్ అయితే అంత స్టేబుల్ గా అనిపించలేదు. అండ్ ఈ మొబైల్ తో మీరు కావాలంటే డ్యూయల్ వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండింటితో ఒకేసారి వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సో నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా హెవీ యూజర్స్ 1 డే వస్తుంది. మరీ హెవీ యూజర్స్ అయితే మళ్ళీ సాయంత్రం ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నా యూసేజ్ లో నాకు నియర్లీ 6 hours అయితే వచ్చింది. అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుంది. సో 50% ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 20-25 minutes పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour అయితే పడుతుంది. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు ఈ మొబైల్లో. కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, గూగుల్ డైలర్ తో వస్తుంది. అండ్ మంచి విషయం వీళ్ళు లావా డైలర్ ను కూడా ఇచ్చారు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ డైలర్ ని కూడా యూజ్ చేయొచ్చు. మొత్తం 14 5G బ్యాండ్స్ తో వస్తుంది. 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే నేనైతే ఫేస్ చేయలేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15 తో వస్తుంది. కాకపోతే వీళ్ళు చెప్పడం 3+4 years అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఒక 3 సంవత్సరాలు మేజర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రెజెంట్ ఉన్న మొబైల్స్ లో క్లీనెస్ట్ సాఫ్ట్వేర్ తో వచ్చే మొబైల్ ఏదైనా ఉంది అంటే లావా మొబైల్సే. ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, ఎలాంటి యాడ్స్ ఉండవు, చాలా క్లీన్ UI తో వస్తుంది. ఈవెన్ దో స్టాక్ ఆండ్రాయిడ్ తో వచ్చినా కావాలంటే మీరు యాప్ లాక్, యాప్ హైడ్, స్క్రీన్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్, డ్యూయల్ యాప్స్ ఇలా అన్ని కస్టమ్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ ఉన్నాయి. దేన్ని అయితే స్కిప్ చేయలేదు. గైరా కూడా గేమింగ్ లో బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది, యాక్యురేట్ గా ఉంది. ఫైనల్ గా నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే 25,000 కి లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్ తో 22,999 కి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉండాలి, పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, అండ్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎలాంటి బ్లూట్వేర్ యాడ్స్ ఉండొద్దు అనుకుంటే డీసెంట్ ఆప్షన్. బట్ రెగ్యులర్ గా ఏదో ఒక ఆఫర్స్ లో నియర్లీ 20,000 లో వచ్చింది అనుకోండి, ఆ ప్రైస్ రేంజ్ లో ఇంకా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది లావా అగ్ని 4 తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.